హలో గైస్, మనమందరం ఎదురు చూస్తున్న న్యూస్ వచ్చేసింది. ఆ న్యూస్ ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ గారు క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ తయారు చేయడంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సైన్ చేసేశారు. సో ఈ న్యూస్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ న్యూస్ వల్ల బిట్ కాయిన్ 1 lakh క్రాస్ చేయాలి, కానీ ఇలా జరగలేదు గైస్. ఇంకా బిట్ కాయిన్ కిందికి పడిపోయింది. సో ఇలా ఎందుకు జరిగిందో, అలాగే క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ లో ఏ క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి, ఎలా గవర్నమెంట్ ఈ క్రిప్టో కరెన్సీస్ ని అక్వైర్ చేస్తుంది, అండ్ ఎలా ఈ క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ తయారైతుందో, ఇవన్నీ అంశాలు డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, ఇటువంటి స్టాక్ మార్కెట్ అండ్ ఫైనాన్స్ అలాగే బిట్ కాయిన్ వీడియోస్ కోసం నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అయితే చూడండి గైస్, ప్రతి న్యూస్ హెడ్ లైన్ లో ఇవే టైటిల్స్ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ గారు క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ పై సిగ్నేచర్ చేసిండ్రు అని. సో దీని మీనింగ్ ఏమిటంటే బిట్ కాయిన్ తప్పకుండా స్ట్రాటజిక్ రిజర్వ్ గా మారబోతుంది. అయితే ఈ బిట్ కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ తయారు కాబోతుంది కదా, ఇది తయారు కాబోతుంది 2 lakh వేరు బిట్ కాయిన్ ద్వారా, అంటే గవర్నమెంట్ సీజ్ చేసిన బిట్ కాయిన్ ద్వారా. ఇక మోటు భాషలో చెప్పాలంటే యుఎస్ గవర్నమెంట్ సీజ్ చేసిన బిట్ కాయిన్ ద్వారా ఈ రిజర్వ్ తయారు కాబోతుంది. అండ్ గైస్, ఈ క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ దీంతో పాటు యుఎస్ గవర్నమెంట్ ఇంకో అనౌన్స్మెంట్ చేసింది. అదేమిటంటే యుఎస్ డిజిటల్ స్టాక్ ఫైల్ ని తయారు చేసింది అనమాట. దీని మీనింగ్ ఏమిటంటే యుఎస్ గవర్నమెంట్ కేవలం బిట్ కాయిన్ ని స్ట్రాటజిక్ రిజర్వ్ లో ఉంచకుండా 4 ఇతర క్రిప్టో కరెన్సీస్ ని కూడా స్ట్రాటజిక్ రిజర్వ్ లో ఉంచబోతుంది. సో ఈ 4 క్రిప్టో కరెన్సీస్ యొక్క పేర్లు వచ్చేసాక ఇథేరియం, ఈఎక్స్ఆర్పి, సోలానా అండ్ కార్డెనో. వీళ్ళ కోసం కూడా ఒక సెపరేట్ స్టాక్ ఫైల్ ని తయారు చేసింది. చూడండి గైస్, బిట్ కాయిన్ ని స్ట్రాటజిక్ రిజర్వ్ లో ఉంచితే ప్రైస్ పెరగాలి, కానీ గైస్ ఇలా జరగలేదు. ఈవెన్ బిట్ కాయిన్ కి ఇది పాజిటివ్ న్యూస్, కానీ ఇంకా ప్రైస్ పెరగలేదు, ఉల్టా ఇంకా ప్రైస్ కిందికి పడిపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే యుఎస్ గవర్నమెంట్ అనేది నడుస్తున్న బిట్ కాయిన్ కాకుండా, అంటే కరెంట్ వర్కింగ్ బిట్ కాయిన్ లో కాకుండా సీజ్ చేసిన బిట్ కాయిన్ తో క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ ని తయారు చేస్తుంది. దీంతో బిట్ కాయిన్ కి ఫరక్ ఉండదు, అంటే బిట్ కాయిన్ పై ఫరక్ పడదు. అందుకే గైస్ ప్రైస్ కిందికి పడిపోయింది. బట్ గైస్, యుఎస్ గవర్నమెంట్ బిట్ కాయిన్ కి పూర్తి సపోర్ట్ ఇస్తుంది అండ్ ఈవెన్ బిట్ కాయిన్ కి లీగల్ గా కూడా ప్రూవ్ చేసింది. దీంతో మెల్లమెల్లగా అందరు బిట్ కాయిన్ ని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో నడుస్తున్నారు, అంటే చూస్తున్నారు. చూడండి గైస్, గవర్నమెంట్ కొత్త బిట్ కాయిన్ ని కొనుగోలు లేదా యాడ్ చేసలేదు. ఏదైతే సీజ్ అయిన బిట్ కాయిన్స్ ఉన్నాయో దానితోనే స్ట్రాటజిక్ రిజర్వ్ పూర్తి చేస్తుంది. దీంతో మొత్తం బిట్ కాయిన్ పై ఏమంతా ఫరక్ పడదు. అండ్ గైస్, యుఎస్ఏ అనేది బిట్ కాయిన్ ని లీగల్ గా అనౌన్స్ చేసింది కదా, ఇక ఛాన్సెస్ పెరగవచ్చు. ప్రతి ఒక్క కంట్రీ కూడా బిట్ కాయిన్ ని లీగల్ గా అనౌన్స్ చేయవచ్చు. ఈవెన్ మీకు అందరికీ తెలుసు గైస్, బిట్ కాయిన్ అనేది లిమిటెడ్ అని, అంటే తక్కువ బిట్ కాయిన్స్ ఉన్నాయి. సో దీని సప్లై అనేది 21 మిలియన్స్ మాత్రమే. అందుకే ప్రతి కంట్రీ దగ్గర బిట్ కాయిన్ ఉండాలి. సో ఈ ప్రెషర్ వల్ల కూడా కొంత కంట్రీస్ బిట్ కాయిన్ యొక్క పార్ట్ ని తన దగ్గర ఉంచుకోవచ్చు. చూడండి గైస్, ఫ్యూచర్ లో బిట్ కాయిన్ యొక్క వాల్యూ పెరిగితే అంత బిట్ కాయిన్స్ యుఎస్ దగ్గరనే ఉంటే ఆ కంట్రీ అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది. సో అలా ఉండకూడదని చాలా కంట్రీస్ ఏం చేస్తాయంటే కొంత పార్ట్ ని, అంటే బిట్ కాయిన్ యొక్క కొంత పార్ట్ ని తన దగ్గర ఉంచుకుంటారు. ఇక అందరు కూడా బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేసేస్తారు. సో మీకేమనిపిస్తుంది గైస్, మన కంట్రీ కూడా బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయాలా చేయవద్దా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మీకు అర్థమైంది అనుకుంటా, యుఎస్ గవర్నమెంట్ కేవలం సీజ్ అయిన బిట్ కాయిన్ తోనే క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ ని తయారు చేస్తుంది అని. చూడండి గైస్, యుఎస్ గవర్నమెంట్ క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ తయారు చేస్తుంది కదా, ఇందులో ఉన్న ఇంజనీర్స్ అంటే ఏజెన్సీస్ అకౌంటింగ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తారు, అంటే లెక్కలపై ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎందుకంటే స్కామ్స్ కావద్దు అని. అండ్ గైస్, ఈ బిట్ కాయిన్ ని ఎవరు హ్యాక్ చేయరు, దీనికోసం ఒక చాలా మంచి సెక్యూరిటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మన యుఎస్ గవర్నమెంట్ అనేది క్రిప్టో కరెన్సీని డిజిటల్ గోల్డ్ ల లెక్కల పేరిచ్చింది, ఎందుకంటే దీని క్వాంటిటీ చాలా లిమిటెడ్ కాబట్టి. ఏ వస్తువు అయినా మార్కెట్ లో లిమిటెడ్ అయి ఉంటే దాని వాల్యూ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో అలాగే ఇన్ దిస్ కేస్ బిట్ కాయిన్ వాల్యూ కూడా తప్పకుండా పెరుగుతుంది. సో గైస్, మీరేమంటారు, ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక మీకు అందరికీ తెలిసిందే, యుఎస్ లో వైట్ హౌస్ లో క్రిప్టో కరెన్సీ యొక్క సబ్మిట్ అవుతుంది. సో ఈ సబ్మిట్ లో ఏమేమి జరగబోతుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గైస్, క్రిప్టో ఎక్స్చేంజ్ పై చర్చ జరుగుతుంది అనుకుంటా. అండ్ గైస్, ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీ పై నెగిటివ్ యాక్షన్ తీసుకుంటుండే. బట్ గైస్, మన ట్రంప్ గారు వచ్చారు కదా, దీనిపై పాజిటివ్ యాక్షన్స్ తీసుకోవచ్చు. అండ్ గైస్, మన గవర్నమెంట్ అయితే, అంటే మన యుఎస్ గవర్నమెంట్ అయితే తప్పకుండా దీన్ని సపోర్ట్ చేస్తుంది, అంటే బిట్ కాయిన్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మన ట్రంప్ గారు ఇంతకు ముందు పెట్టిన గవర్నమెంట్ అనేది నెగిటివ్ యాక్షన్స్ అనేది కిల్ చేయవచ్చు, అంటే బ్రేక్ చేయవచ్చు. సో సపోర్ట్ అయితే చేస్తుండ్రు ట్రంప్ గారు, అండ్ ఇంకా సపోర్ట్ కూడా చేయవచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే, యుఎస్ లో క్రిప్టో కరెన్సీస్ ని సేల్ చేయడంలో అయ్యే క్యాపిటల్ గెయిన్ పై ట్యాక్స్ ని కూడా తగ్గించవచ్చు. అండ్ గైస్, ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్నారో బిట్ కాయిన్ ని, వాళ్ళపై కూడా ట్యాక్స్ సిస్టమ్ ని కొద్దిగా తగ్గించవచ్చు. దీంతో ఏమవుతుందంటే ఎక్కువ టైం వరకు మంది హోల్డ్ చేస్తారు బిట్ కాయిన్ ని. సో గైస్, మన ట్రంప్ గారు వైట్ హౌస్ లో జరుగుతున్న సమ్మిట్ లో ఏమేమి యాక్షన్స్ తీసుకుంటారు మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే గైస్, బిట్ కాయిన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ గైస్, క్రిప్టో కరెన్సీ ఏంటో దీనిపై నేను డీటెయిల్ వీడియో తీశాను. సో వెళ్ళి చూడండి గైస్, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అండ్ ఈ వీడియో నేను తొందరగా చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ గైస్, నా ఛానల్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ మీరు బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేశారా చేయలేరా అది కూడా చెప్పండి. అలాగే మన ఇండియా అనేది బిట్ కాయిన్ యొక్క హోల్డింగ్స్ పెంచవద్దా అది కూడా చెప్పండి. సో కలుద్దాం ఇంకొకటి మంచి టాపిక్ తో. అప్పటి వరకు సెలవు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.